జై శ్రీమన్నారాయణ. ఇక్కడ చూసారు కదా, ఒకటి కంపెనీకి ప్లాన్ ఇచ్చినాం అనమాట. ఏప్రిల్లో మనం అవుటర్ లైన్ ప్లాన్ ఇచ్చినాము. తర్వాత వాళ్ళు పర్మిషన్కి వెళ్ళి జూలైలో పర్మిషన్ అప్లై చేశారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ స్థలంలో ఇది హైదరాబాద్ నగరంలో వర్క్ స్టార్ట్ అయింది. నాది ఫ్యాక్టరీ ప్లాన్ పెద్దది, హైడ్రాలిక్ మిషన్ ఇది. ఈ స్థలంలో ఏంటంటే వీళ్ళు 2 చిన్న బిల్డింగ్లు కడదామని ఆలోచన చేశారు. ఇర్రెగ్యులర్ షేప్లో ఉంది స్థలం. అట్లా కాదు అని చెప్పేసి నా దగ్గరికి సంప్రదించిన తర్వాత మనం దీన్ని ఆటోక్యాడ్లో డ్రాయింగ్ చేసి లేఅవుట్ని సర్వే రిపోర్ట్ చేయించిన తర్వాత ఆటోక్యాడ్ డ్రాయింగ్ చేసిన తర్వాత ఇట్లా 2 బిల్డింగ్లు ఇట్లా చేయకూడదు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తానికి కలిపి ఒకటే బిల్డింగ్ ప్లాన్ ఇచ్చినాము. మొజాయిక్ ఫ్లోర్తో ఒకటే బిల్డింగ్ ప్లాను. సుమారుగా ఇది 192 ఇంటూ మనకు 60 అడుగుల వెడల్పులో 18 పిల్లర్లతో వస్తుంది. ఇది వచ్చేసరికి ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే మొజాయిక్ ఫ్లోర్తో వస్తుంది అనమాట. మొజాయిక్ ఫ్లోర్తో వస్తుంది. చూసారు కదా, 192 చిల్లర నేను ఏదైతే ఇచ్చానో కొలత గణితం క్యాలిక్యులేషన్ వేసిన తర్వాత మనకు కరెక్ట్గా 192 వచ్చింది. 192/60లో మళ్ళీ దానికి అంగుళాలులో మెజర్మెంట్ చేసేసి గణితం వేసి ఇచ్చిన కొలత అనమాట. సో దీని ప్రకారంగా ఎగ్జాక్ట్గా మనకు పూర్తి ఫ్యాక్టరీ ప్లాన్ సుదర్శనవాణి వాస్తు ద్వారా వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. కాబట్టి అన్ని విభాగాలకు కూడా, అంటే గృహాలు కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, ఇట్లా అన్నింటికి కూడాను శాస్త్ర ప్రకారంగా మనం ప్లాన్ వేయించుకోవచ్చు. తర్వాత దాన్ని ఇంజనీర్ గారికి ఇస్తే స్ట్రెంత్ క్యాలిక్యులేషన్ వేసి ఇట్లా పిల్లర్స్ ఎంత సైజు పిల్లర్ వేయాలి, మ్యాట్ ఎంత వేయాలి, మొత్తం అంతా వాళ్ళు టెక్నికల్గా వాళ్ళ యొక్క పరిజ్ఞానంతో మొదలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది పూర్తి వాస్తు ప్రకారంగా మనం ఇక్కడ ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ 4వ తేదీ నుంచి జనవరి 4 వరకు అమెరికాలోని అట్లాంటా, షార్లెట్, సియాటల్, కొలంబస్, కాలిఫోర్నియా, డల్లాస్లో ఉండటం జరుగుతుంది. కాబట్టి వాస్తుని గురించి సలహాలు, సూచనలు కావాలి అంటే తప్పకుండా మీరు ఈ ఫ్లైయర్లో ఉండేటువంటి నెంబర్ని ముందుగా సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ.